ధనబాబు గారు కొంచెం బ్రీఫ్గా. అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. విశాఖపట్నానికి సంబంధించి ఇప్పుడే మంత్రి గారు ఒక లివబుల్ సిటీగా, ఒక గ్లోబల్ సిటీగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ప్రశ్న రూపంలో అడిగితే ఇంకొంచెం బాగుంటుంది సార్. ఇప్పుడు వారు చెప్పినట్టు వంశీ గారు కానీ శ్రీనివాసరావు కానీ నా ప్రశ్న, వారి సూచనలు చెప్పారు తప్పితే నేను ప్రశ్నే అడుగుతున్నా అధ్యక్ష. ఇప్పుడు వారు మంత్రి గారు చెప్పిన దాంట్లో కవర్డ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నారు. అంటే నేను ఇప్పుడు వారు చెప్పినట్టుగా పోర్ట్ ఒక్కటే కాదు, నిజానికి ఫార్మా ఉంది, ఫర్టిలైజర్ యూనిట్స్ ఉన్నాయి, ముఖ్యంగా రిఫైనరీ ఉంది, పొల్యూషన్ కారకాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. విశాఖపట్నం నగరంలోనే 2 ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయినాయి అధ్యక్ష, ఓన్లీ పొల్యూషన్ కారణంగా. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, ఎల్జీ పాలిమర్స్ కూడా. అలాంటి ప్రధానమైనటువంటి ఇండస్ట్రీస్ బౌల్ ఏరియా అంటారు అధ్యక్ష. విశాఖపట్నంలో చుట్టూ కొండలు ఉన్నాయి, బౌల్ ఏరియాలో ఉండే వాటికి కాస్త ఎక్కువ పర్యవేక్షణ ఉండాలి, వాటికి ఉండేటువంటి ఎక్విప్మెంట్ కానీ అన్నింటిలో కూడా. ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో అంటే గంటా గారు చెప్పిన దాంట్లో రెగ్యులర్గా ఉండేది కాదు అధ్యక్ష. 205 అనేది అప్పుడప్పుడు కూడా ఆ స్థాయికి కూడా అప్పుడప్పుడు చేసినప్పుడు వస్తున్నదంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని ఎలా అధిగమించాలనుకున్నప్పుడు మాకు ఒకటి, మీరు కవర్డ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేటువంటిది ఆ పదం వాడారు అధ్యక్ష. అది విశాఖపట్నంలో జరగటం లేదు. అది రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ట్రైన్లో ఇప్పుడు పోర్ట్ నుంచి వెళ్ళేటువంటి ట్రైన్స్లో వెళ్ళేటువంటి ఏదైతే కార్గో ఉందో ఓపెన్గా ఉంటుంది అధ్యక్ష. చిన్నపిల్లలు నడుస్తూ ఉంటే దాని కింద డస్ట్ కనబడుతూ ఉంటుంది. సో వీటికి కంపల్సరీ దానిపైన పర్యవేక్షణ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో దాని మీద పర్యవేక్షణ కానీ, వారు చెప్తున్నట్టు పొల్యూషన్కి సంబంధించిన అధికారులు మనకిప్పుడు ఎక్కువగా లేరు అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ని కూడా ఇందులో లింకప్ చేస్తే, వాటి ఫైనింగ్ కానీ మీరు అన్నట్టు అట్లాంటివి ఇంపోజ్ చేస్తే కాస్త కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ప్రధానంగా నేను అడిగింది, విశాఖపట్నంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేటువంటి ఆఫీసు విజయవాడ కంటే పెద్దది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో, అందుకే ఇప్పుడు ఈరోజు కొత్త రాష్ట్రంగా ఉండేటువంటి దాంట్లో పొల్యూషన్కి సంబంధించినటువంటి ఎక్కువ అంశం కూడా, ఎందుకంటే అన్ని రిలేటెడ్ ఇండస్ట్రీస్ విశాఖపట్నంలో ఉన్నప్పుడు మెంబర్ సెక్రటరీ స్థాయి అధికారి అక్కడ ఉంటే మనకి డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే అక్కడ ఉండేది ఈ స్థాయి అధికారి అధ్యక్ష. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో కనీసం లోపలికి ఎంటర్ చేసే పరిస్థితి లేదు అధ్యక్ష. వాళ్ళకి ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం 4 రోజులు పడుతుంది అధ్యక్ష లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే పోర్ట్రస్ కావచ్చు, లేకపోతే హెచ్పిసిఎల్ రిఫైనరీ కావచ్చు, లేకపోతే అదర్ ఎన్టీపీసీ కావచ్చు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్లో పెద్ద స్థాయి అధికారులు అక్కడ ఉంటారు. ఒక మెంబర్ సెక్రటరీ అధికారి స్థాయిలో ఇక్కడికంటే పెద్ద భవనం ఉంది అధ్యక్ష. వారు విశాఖపట్నంలో కనుక ఉండి అక్కడి నుంచి పర్యవేక్షణ స్టార్ట్ చేస్తే ఇది కంట్రోల్ తప్పుతుందని అందుకే అందరూ అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే స్టాఫ్ ప్యాటర్న్ పెంచలేం, మిగిలిన డిపార్ట్మెంట్స్ని మనం టైఅప్ చేస్తూనే ఒక ఐఏఎస్ అధికారి, ఒక సీనియర్ ఆఫీసర్స్ విజయవాడలో కంటే అక్కడ విశాఖపట్నం ఉండి అక్కడ కనుక పర్యవేక్షణ స్టార్ట్ చేయగలిగితే ఆ కంట్రోల్ రావస్తుందని నా ఉద్దేశం. అలాంటి ఆలోచన ఉందేమని మంత్రి అనుకుంటున్నాను.